అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం చుక్కకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చుక్కకూరలో మనందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు మామిడికాయ కూడా వేసుకొని కలుపుకొని చేసామంటే ఈ పప్పు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ చుక్కకూర మామిడికాయ పప్పు. నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. చిన్న మామిడికాయ. కానీ చాలా పుల్లగా ఉంది. అలాగే 2 చుక్కకూర కట్టలు గూడా. ఈ 2 ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ 2 చుక్కకూర కట్టలకి ఒక మామిడికాయ సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. వీటితోటి ఇప్పుడు మనం పప్పు ఎలా చేయాలో చూద్దాం. నేను కందిపప్పుని 1 అవర్ బ్యాకే నానబెట్టుకున్నానండి. పప్పు గూడా బాగా నాని రెడీగా ఉంది. నేను కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసి, రఫ్‌గా దంచిన గార్లిక్ 5, 6 వెల్లుల్లిపాయలని కచ్చాబిచ్చాగా దంచుకొని వేశాను. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ రాంగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి, అవి కూడా ఆల్మోస్ట్ 50, 60% వేయించుకోవాలి ఆ నూనెలో. అవి వేగాక దాంట్లో మనము హాఫ్ టీ స్పూన్ ఉప్పు, క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాక 2 బ్లాక్స్ ఆఫ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఈ 2 వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకున్నాక, మనము సన్నగా కట్ చేసుకున్న చుక్క కూర ఉంది కదా! ఆ చుక్క కూరని కూడా వేసి బాగా కలుపుకొని 5-10 మినిట్స్ సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి. సరిగ్గా 5-10 మినిట్స్ అయ్యేసరికి చుక్కకూర గూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా! ఆ కందిపప్పుని బాగా కడుక్కొని నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి, ఆ కందిపప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకొని, దీంట్లో వేడి వేడి నీళ్ళు సరిగ్గా కందిపప్పు పైకి 1 ఇంచ్ వచ్చే వరకు పోసుకోండి. అంతకంటే ఎక్కువ పోసుకోవద్దు. అంతే 1 ఇంచ్ వరకు వస్తే సరిపోతుంది. దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక కప్‌లో వేసుకొని, కుక్కర్ మధ్యలో పెట్టుకొని, విజిల్ పెట్టేసి, హైలో ఒక విజిలొచ్చాక, సిమ్‌లో 3 విజిల్స్ రానివ్వాలి. అయ్యాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే మన పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఈ మామిడికాయ ముక్కలు మనం కప్‌లో ఎందుకు పెట్టామంటే పప్పుతో పాటు కుక్కర్‌లో వేసి మనం ఉడికిస్తే కొన్నిసార్లు పప్పు సరిగ్గా ఉడకదు. అందుకని మనం ఇలా కప్‌లో వేసి మామిడికాయ ముక్కలు కుక్కర్ మధ్యలో పెట్టామంటే, ఒకవేళ పొంగేదేమైనా ఉంటే ఆ కప్పులో పడుతుంది. అలాగే మామిడికాయ ముక్కలు ఈ స్టీమ్‌కి ఉడికిపోతాయి కూడా. కందిపప్పు కూడా బాగా ఉడుకుతుంది. అందుకని ఇలా ఎప్పుడైనా మీరు పప్పు చేసినప్పుడు మామిడికాయ ముక్కలు కప్‌లో పెట్టుకున్నారంటే, మీకు పప్పు ఉడకదన్న టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, దాంట్లో మనం ఇందాక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసాం కదా! అది గుర్తుపెట్టుకొని, ఇప్పుడు కావాల్సినంత ఉప్పు నేనైతే ఒక టీ స్పూన్ వేశానండి. అది వేసి బాగా కలుపుకొని, పప్పు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే, దీంట్లో ఇప్పుడు మీరు వేడి నీళ్లు పోసుకొని, ఒక్క 5 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా! పక్కన పెట్టుకొని మనం తాలింపేసుకుందాం. నేను తాలింపు గరిటెలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మనం పోపేసేసుకొని, ఈ పోపుని మనము పప్పు మీద గనక వేసేసుకున్నామంటే మన పప్పు రెడీ. ఇంతేనండి చుక్కకూర పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి వండుకొని తినాలనుకుంటారు. మీరందరూ తప్పకుండా చుక్కకూర పప్పు ట్రై చేయండి. మనకి హెల్త్‌కి కూడా ఈ పప్పు చాలా మంచిది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుని. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.